హంపి టూర్లో శ్రీకృష్ణ టెంపుల్ కూడా మిస్ అవ్వకుండా చూడవలసిన టెంపుల్. కానీ టూరిజం ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు బయట నుంచి అలా చూసేసి వెళ్ళిపోతుంటారు. వాళ్ళకైతే ఏంటి, హంపీకి ఇప్పటి వరకు రాని వాళ్ళ కోసం అయితే ఏంటి, నేను ఈ టెంపుల్ గురించి డీటెయిల్గా వీడియో పెడుతున్నాను. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. హంపీలో మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్ ఫౌండేషన్ మొత్తము స్టోన్స్తో చేస్తారు. దానిపైన ఉన్న గోపురాన్ని మాత్రం బ్రిక్స్ అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తారనమాట. చాలా వరకు టెంపుల్స్లో గోపురాలు కూల్చేశారు, మీరు చూసే ఉంటారు. ఇక్కడ మీరు దశావతారాలని గమనించవచ్చు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, బలరామ అవతారం, కృష్ణ అలాగే కల్కి అవతారాలు. ఇది చూసారు కదా, మొత్తం సింగిల్ స్టోన్తో చేసినట్లుంది. హంపీలో చాలా వరకు కన్స్ట్రక్షన్స్ సింగిల్ స్టోన్తో నిర్మించడానికే ట్రై చేశారు. ఈ పిల్లర్ మీద ఉన్నది బాలగణేష. ఇలాంటి విగ్రహమే టెంపుల్ గర్భగుడిలో ఉంటుంది, కానీ ఇప్పుడైతే అది అక్కడ లేదు. ప్రస్తుతానికి ఆ విగ్రహాన్ని మద్రాస్ మ్యూజియంలో ఉంచారు. ఇది టెంపుల్ లోపల వ్యూ. నేనైతే ప్రతి యాంగిల్ కవర్ చేయడానికి చూస్తున్నాను, మిస్ అవ్వకుండా చూడండి. మండపం పైన ఉన్న పిల్లర్స్ ఆర్ట్ వర్క్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదంతా లెఫ్ట్ సైడ్ వ్యూ అన్నమాట. మనం ఫస్ట్ బయట చూసేసుకొని తర్వాత గర్భగుడిలోకి వెళ్దాం. ఇది సైడ్ గోపురము. ఈ టెంపుల్కి 4 సైడ్లు ఇలాంటి ద్వారాలు ఉంటాయన్నమాట, ఎంట్రన్స్కి అండ్ ఎగ్జిట్కి. ఈ టెంపుల్ హిస్టరీ కూడా మీకు బ్రీఫ్గా చెప్తున్నాను. 1513లో కృష్ణదేవరాయ ఒరిస్సా రాజైన గణపతిరాయ మీద విజయం సాధించి తన కూతురుని వివాహం ఆడాడు. అక్కడ ఉన్న ఈ బాలకృష్ణ, కృష్ణుడు చిన్నపిల్లవాడిలాగా ఉండే విగ్రహము. సో ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి తరువాత గుడిని నిర్మించారనమాట. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది రుక్మిణీదేవి అలాగే సత్యభామలకు మండపాలు అన్నమాట. అవి చాలామంది విజిటర్స్ వస్తారు, ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు, దేన్ని అంత డీటెయిల్గా చూడరు. అప్పుడు మిస్ అయినా ఇప్పుడు చూస్తారనే ఉద్దేశంతో నేను ప్రతి యాంగిల్ కవర్ చేశాను. ఇది శిలాఫలకం. ఆల్మోస్ట్ ఆల్ మీరు ప్రతి టెంపుల్లో ఇలాంటి ఫలకాలు కనిపిస్తాయి. అసలు ఈ టెంపుల్ ఎందుకు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇది మన మండపం పైన వ్యూ. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆల్ అన్ని కృష్ణుడు రిలేటెడ్ విగ్రహాలే పెట్టారనమాట.
మీకు హంపీలో చాలా వరకు శిల్పశైలి మొత్తం ఈ టైప్లోనే ఉంటుంది. ఇక గర్భగుడిలోకి వెళ్దాం. మ్యాక్సిమం పీపుల్స్కి తెలిసే ఉంటుంది ఏ గర్భగుడిలో కానీ ఎలాంటి విగ్రహాలు ఉండకపోవచ్చు అనేసి. చాలా వరకు విగ్రహాలు ధ్వంసం అయిపోయాయి. సేఫ్గా ఉన్న విగ్రహాలు మొత్తం తీసేసి అక్కడ మ్యూజియంలో కానీ వేరే టెంపుల్స్లో కానీ ఉంచారనమాట. మీకు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది, చాలా తక్కువ క్రౌడ్ అనమాట. లోపల ఎవరూ లేరు. మీకు ముందుగా చెప్పినట్లు ఏ టెంపుల్స్లో కానీ లైట్స్ ఉండవు అనమాట. ఓన్లీ డే టైంలో మాత్రమే అలౌ చేస్తారు. హంపీలో ప్రతి పెద్ద టెంపుల్ ఎదురుగా ఒక బజార్ ఉంటుంది. అలాగే శ్రీకృష్ణ టెంపుల్ ఎదురు కూడా మనకు ఒక బజార్ ఉంటుంది. ఆ బజార్ను శ్రీకృష్ణ బజార్ అంటారు. ఇక్కడ కనిపించేదే ఆ బజార్, చాలా పెద్దది. ప్రతి పెద్ద బజార్లో మీకు సైడ్కి ఒక పుష్కరిణి ఉంటుంది అనమాట. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళడానికి ఎలాంటి స్కోప్ లేదు. ఒక్కొక్క బజార్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు. ఈ బజార్లో మేజర్గా స్పైసెస్ అమ్మేవాళ్ళు అనమాట. మీకు అన్ని విజువల్స్ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.